గోవా నైట్ 9 అవుతుంది. ఒక రౌండ్ వేద్దామని కార్ తీసుకొని వెళ్ళినాం. వెళ్తే మనం ఆపుకుంటా అడుగుతారు వాళ్ళు, భయ్యా లడికి చెయ్యి, మసాజ్ చెయ్యి, టాటూ చేస్తామని చెప్పేసి అంటారు. ఎటువంటి దానికి మనం ఓకే చెప్పొద్దు, వద్దు అని చెప్పేసి వెళ్ళాలి. ఇక్కడ మొత్తం స్కామే ఉంటుంది. ఒకవేళ నువ్వేమన్నా నోరు జారేమన్నా ఇది కావాలని చెప్పినావు అనుకో, వాళ్ళు ఫోన్ చేసి మన బండి నెంబర్ చెప్పి ముంగట చెప్తారు. ముంగట వాళ్ళు ఇక్కడ ఏదైతే నువ్వు అడిగినావో మనం ముంగట ఆపి వాళ్ళు అదే అడుగుతారు. ఎంత పెద్ద స్కామ్. మనం వచ్చినామా, ఎంజాయ్ చేసినామా అన్నట్టే ఉండాలి, కానీ ఎవరి మాటలు నమ్మద్దు. జేబు ఖాళీ చేసి పంపించేస్తారు. నైట్ మొత్తం తిరుగుతూనే ఉంటారు ఇట్లనే. నేను వైన్స్కు వెళ్ళి మందు తీసుకుందామని చూస్తున్నాం. వైన్ షాప్లలో అక్కడ బీర్ ఒక కేఎఫ్ 10 బీర్ వచ్చేసి 60 రూపాయలు ఉంటుంది. మందు ఒకటే తక్కువ, మిగతా అన్నీ ఎక్కువ ఇక్కడ. అంతే, మందు ఒకటే తక్కువ, మిగతా రేట్లన్నీ ఎక్కువనే. పోలీసులు ఆపిండ్రు. సో తాగి నడపకపోతేనే బెటర్. నాకు సీట్ బెల్ట్ పెట్టుకోలేమని చెప్పేసి అడిగారు. వాళ్ళు ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిండ్రు. సో నేను తాగలేను కాబట్టి ఎటువంటి పర్సంటేజ్ ఏం రాలేదు. గోవాలో తాగి నడపకపోవడమే బెటర్. 4 వీలర్ అయితే. 2 వీలర్ అయితే ఏ సందులోకి వెళ్ళినా తీసుకపోవచ్చు. సో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, తప్పించుకున్నా తాగలేను కాబట్టి. అసలు కొనుక్కొని వెళ్ళి తాగదామని డిసైడ్ అయినాం. మొత్తం ఇది గల్లీ అవన్నీ. ఇక్కడ మన ముందు వెళ్ళే బండి అది రెంటల్ స్కూటీ. ఇక్కడికి వచ్చిన తర్వాత రెంటల్ వెహికల్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ డే 300 ఛార్జ్ చేస్తారు. పక్కన టాటూ, ఇటు సైడ్ వైన్స్ అవన్నీ ఉన్నాయి. వైన్ షాప్ దగ్గర ఆపినాం, తీసుకుంటున్నాం ఇక్కడ వైన్స్. వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు అడుగుతారు, ఇక్కడే ఉంటారా వెళ్ళిపోతారా అని.